హైదరాబాద్ రోడ్లపై రాత్రిపూట దయ్యాల్లా తిరుగుతున్నారు పోకిరీలు. యువతులు, మహిళలు కనిపిస్తే చాలు వెంటపడి వేధిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఘోరాలు ఆగడం లేదు. పారడైజ్ ప్రాంతంలో మహిళను పోకిరీలు వేధించడంతో ఆటో ప్రమాదంలో మహిళ మృతి చెందింది. హైదరాబాద్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న ఓ యువతితో శివార్లలో అసభ్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు ఆటోలో వెళ్తున్న ఓ మహిళను వేధించారు. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్లో ఈ ఘోరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కార్ఖానా ప్రాంతానికి చెందిన రిజ్వానా అనే మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి టోల్లీ చౌకీలోని బంధువుల ఫంక్షన్కు వెళ్లింది. ఫంక్షన్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయింది. దీంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో ద్వారా ఆటో బుక్ చేసుకుంది. TS15UF3374 నంబర్ కలిగిన ఆటోను ముస్తఫా అనే డ్రైవర్ తీసుకొచ్చాడు. ఆ ఆటోలో కార్ఖానాకు బయలుదేరింది రిజ్వానా. సరిగ్గా నల్లగుట్ట ప్రాంతానికి చేరుకోగానే ఇద్దరు బైకర్లు ఆటో చుట్టూ చక్కర్లు కొట్టారు. ఆటోలో ఉన్న రిజ్వానాతో అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టారు. పారడైజ్ నుంచి వెళ్తున్న ఆటోను వెంబడించారు పోకిరీలు. దాంతో ఆటో డ్రైవర్ మరింత వేగంగా ఆటో నడిపాడు. ఇంతలో అదుపు తప్పిన ఆటో నేరుగా వెళ్లి కరెంటు పోల్ను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రిజ్వానాకు గాయాలయ్యాయి. తలకు బలమైన గాయమై ఆమె ఆటోలో నుంచి కింద పడిపోయింది. కానీ ఏమాత్రం కనికరం చూపని పోకిరీలు అక్కడి నుంచి పరారయ్యారు. మరోవైపు రిజ్వానాతో పాటు ఆటో డ్రైవర్ను వాహనదారులు ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కానీ ఆసుపత్రికి తరలించేలోపే రిజ్వానా చనిపోయింది. తన తల్లి చావుకు పోకిరీలే కారణమని కొడుకు మాజ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నల్లగుట్ట నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ బైక్ వెంట వచ్చినట్టుగా గుర్తించారు. వారెవరూ అనేది తేల్చే పనిలో పడ్డారు. మరోవైపు ఆటో నడిపిన డ్రైవర్ ముస్తఫాకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, అతి వేగంగా నడపడం కూడా ప్రమాదానికి కారణాలుగా గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు. హైదరాబాద్లో ఎన్నో రోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో కొంతమంది పోకిరీలు రోడ్లపై విన్యాసాలు చేస్తూ జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. యువతులను, మహిళలను వేధిస్తున్నారు. కానీ పోలీసులు పట్టుకోకపోవడంతో వారి అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.